ఎలాంటి ప్రేమికులు ఆయనకి కావాలి, ఎలాంటి వారిని ఆయన కోరుకుంటున్నాడు, ఎలాంటి ప్రేమ ఆయన ఆశిస్తున్నాడు ఆయన బిడ్డల నుంచి అంటే పూర్ణ హృదయంతో ఆయన్ని ప్రేమించేవారు ఆయనకి కావాలి. ఆ లెక్కలో నువ్వు ఉన్నావా? ఉండాలనుకుంటున్నావా? ఉండటానికి ఇష్టపడుతున్నావా? అబ్బో నేనేమోనండి, ఒక గది నా లవర్కి ఇచ్చేసానండి, నా గర్ల్ ఫ్రెండ్కి, నా బాయ్ ఫ్రెండ్కి, ఇంకొక గది ధనానికి ఇచ్చానండి, ఇంకొక గది లోకానికి ఇచ్చానండి, ఒక్క గదే ఖాళీగా ఉందండి, యేసయ్యకి ఆ ఒక్క గది ఇస్తానంటే వద్దు. నీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి గదిని యేసయ్యకి ఇవ్వటమే పూర్ణ హృదయం. పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించేవారు ఆయనకి కావాలి. అలాంటి ప్రేమించేవారిని ప్రభువైన దేవుడు వెతుకుతూ ఉన్నాడు. ఎవరు అలా పూర్ణ హృదయంతో నన్ను ప్రేమిస్తారు, ఎవరు ఆ విధంగా పూర్ణ ఆత్మతో నన్ను ప్రేమిస్తారు, పూర్ణ మనస్సుతో ఎవరు నన్ను ప్రేమిస్తారు అనేటువంటి వెతుకులాట దేవునికి ఈరోజు ఉంది, ఎప్పుడూ ఉంటుంది. ఉదయకాలమే ఎవరు యథార్థవంతులను ఎతికే దేవుడు ఎవరు తన్ను ప్రేమిస్తున్నాడో ఎతకడా. ఆయన కన్ను లోకంలో ఉన్న ప్రతి కార్యాన్ని, మన హృదయాన్ని స్పష్టంగా ఎరిగే ఉన్నది కదా. నువ్వైతే శ్రేష్టమైన ప్రేమను ఎన్నుకో, దానివల్ల నీ జీవితంలో నన్ను ప్రేమించువారిని నేను కూడా ప్రేమిస్తున్నాను, నన్ను గనపరచువారిని నేను గనపరుస్తాను అన్న వాగ్దానం నీ పట్ల నీ దేవుడు తప్పక నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఓ దేవుని ప్రియ సంఘమా, నీ దేవుడు నిన్ను పూర్ణ హృదయంతో ప్రేమించే ప్రేమికురాలుగా, పరిపూర్ణమైనటువంటి పరిపక్వతతో కూడిన ప్రేమికురాలుగా, దేవునికి నీ హృదయం ఇచ్చి ఆయన్ని ప్రేమించే ప్రేమికురాలుగా, పశ్చాత్తాపంతో నీవు దేవుని తట్టు తిరిగి నూతన హృదయంతో ప్రేమించే ప్రేమికురాలుగా ప్రభు అయిన దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుని తన రాకడ కొరకు నిన్ను సిద్ధపరచుకును గాక. ఆమేన్. హల్లెలూయా.